హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సిటీ రైడ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది ఈవినింగ్. నేనైతే ర్యాపిడ్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే రైడ్ ఒకటి పడింది విజయవాడ. పికప్ చేసుకుని డ్రాప్ చేసేద్దాం. లొకేషన్ ఎక్కడ చూపిస్తుందా? 2 బుక్ చేశారేంటి? ర్యాపిడోనా లేకపోతే దేంట్లో పడి? నీకు ర్యాపిడోనా? పార్సల్లా? పార్సల్లో పెట్టుకుంటే అమౌంట్ కొంచెం ఎక్కువ వచ్చేదిగా మాకు. అయ్యప్ప నగర్ అంటే అటే. అక్కడ రిసీవ్ ఎవరు చేసుకుంటారు మరి? 5926. సరే, 2 బైకులు అయితే బుక్ చేసుకుని ఇద్దరికి 2 పార్సల్ అయితే ఇచ్చి పంపించాడు బైక్ ట్యాక్సీలో. సరే ఏదో ఒకటి, ముందు మనం విజయవాడ వెళ్ళాలి, తీసుకొని వెళ్తున్నా. అమౌంట్ ఎంత ఇస్తాడో చూద్దాం. బైక్ బూస్టో బైక్ గుర్తులేదు, చూడాల. బైక్ బూస్ట్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అడుగుదాం. ఇస్తారు లేకపోతే లేదు. ఈ పార్సల్ తీసుకుని లొకేషన్ అయితే వచ్చాము. లొకేషన్ ఫర్నిచర్ షోరూమ్ దగ్గర తీసుకొచ్చింది. అలా కాల్ చేద్దాం. ఓకే, అమౌంట్ ఇక్కడే ఇస్తారా, మీరు చేస్తారా? ఒక్క నిమిషం, వచ్చాను, వెళ్తున్నా లోన్కి. ఓకే, హలో. ఇచ్చాను ఇప్పుడే. $143. ఈ రైడ్కి అయితే 143 వచ్చినాయి అనమాట. మనకెంత ఇచ్చాడు చూద్దాం. వ్యాలెట్లో వేస్తానంటారా బాబు. $113 ఇచ్చాడు మనకి. మొత్తం 16 కిలోమీటర్లకి. 16 కిలోమీటర్లకి. సరే, నెక్స్ట్ రైడ్ కూడా పడిపోయింది, ముందు అక్కడికి వెళ్దాం. ఓకే, మనమైతే పికప్ లొకేషన్కి వచ్చాం. కస్టమర్ కాల్ చేస్తున్నాం. హలో. హలో, అవునండి, లొకేషన్లో ఉన్నాను. ఏంటండి? ఓకే, రండి. ఓటీపీ చెప్ప. 6960నా? ఎక్కేసి. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. మనం వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి బెన్ సర్కిల్ దగ్గర సిగ్నల్ పడింది. సాయంత్రం 6 నుంచి 8-8:30 దాకా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది విజయవాడలో. ఇక్కడేనా? $45 చేంజ్ లేదా? మనోడి దగ్గర చిల్లర లేదు. ఓకే, థ్యాంక్ యూ. వెంటనే ఇంకో రైడ్ పడింది. 4.5 కిలోమీటర్లు చూపిస్తుంది. దానికి ఎంత ఇస్తాడో చూద్దాం అనుకున్నా, ఏమిటో రైడ్ పడిపోయింది. వెళ్దాం. ర్యాపిడో 5455. ఓకే, ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ అవుతున్నారు? ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ అయితే 50 ఇచ్చాడు, మన ఫాలోవర్ అంట. దీనికైతే 44 వచ్చినాయి. మనకు వచ్చేసి 33 ఇచ్చాడు. ఈ మొత్తం వచ్చేసి దగ్గర 5 కిలోమీటర్స్ 33 ఇచ్చాడు. ఇదన్నమాట. ఇప్పుడు రీఛార్జ్ చేయమని సావన్ అవుతున్నాడు. వ్యాలెట్లో $40 మైనస్ ఉంది.
ఈ డబ్బుల దగ్గర మాత్రం అసలు ఆగడు ర్యాపిడో. 100-200 దాకా ఆగొచ్చు. ఓకే, నెక్స్ట్ రైడ్ కూడా పడిపోయింది మనకి. ఇది వచ్చేసి 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎక్కడ వస్తున్నా. ఎవరైనా ర్యాపిడో చేస్తుంది మీరు? ఎక్కండి. ఎక్కండి. 7.7 కిలోమీటర్స్ ఇది. ఇది వచ్చేసి బైక్ బూస్ట్ ఏం కాదు, బైక్ అనమాట. ఎంత ఇస్తారు చూద్దాం. $77. ఓకే, 7.7 కిలోమీటర్స్కి 77 ఇచ్చాడు. అంటే కిలోమీటర్కి ₹10 పడింది. మనకి ఎంత ఇచ్చాడు చూద్దాం. ₹23 మళ్ళీ రీఛార్జ్ చేయమంటున్నాడు. ₹52 ఇచ్చాడు మనకి. కమిషన్ ₹10, జిఎస్టీ అలాగే హ్యాండ్లింగ్ ఫీజు ₹5.66. మనకు వచ్చింది ₹52. 7.7 కిలోమీటర్స్కి ₹52 ఇచ్చాడు. సరే సరే, ఇది వెళ్ళి పికప్ చేసుకుందాం. ఎక్కడ ఇది వచ్చేసి 4.8 కిలోమీటర్స్ ఉన్నాయి. $37. ఫోన్పేనా? దీన్ని కొట్టేసి అంటే వ్యాలెట్లో డబ్బులు ఇవ్వాలి. ఆడికి ఇది ఉంది, మైనస్ ఉందని దాన్ని కొట్టించాను. ఓకే, ఎడిట్ అవ్వదు. అవును, థ్యాంక్ యూ. వ్యాలెట్లో మైనస్లో ఉందని చెప్పేసి వ్యాలెట్ కొట్టించాను అనమాట. కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఇద్దాం అనుకున్నాడు, కానీ కుదరలే. సరే కానీ దీనికి ₹31 ఇచ్చాడు మనకి 5 కిలోమీటర్లకి. మళ్ళీ అంటే రైడ్ పడుతుంది. 7 కిలోమీటర్ చూపించింది. ఇది పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. మళ్ళీ పికప్ చేసుకుంది. ఎంత? 3920. ఎక్కేసి ఉంది సార్. చూసి సబ్స్క్రైబ్ చేసుకో. అంతే, ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయో చూపిస్తూ ఉంటాం. అదే సిటీ రైడ్స్ అని ఉంది. ఫోన్పే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వచ్చి 63 ఇచ్చాడు. మనకెంత వస్తాయో చూద్దాం. 47 ఇచ్చాడు అనమాట. 7.1 కిలోమీటర్లు వచ్చిందన్న. 47 ఇచ్చాడు. ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. మన ఎర్నింగ్స్ వచ్చేసి ₹322. ఎన్ని ఆర్డర్లు చేసాం చూద్దాం. మొత్తం 6 ఆర్డర్లు చేసాం. ఓకే, ఇంకొక 3 చేస్తే ఇన్సెంటివ్ పడిద్ది.
ఇదనమాట 9 రైళ్ళకి 60 రూపాయలు ఇస్తాడు. ప్రస్తుతానికి 6 చేసాం. మనం తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ప్రస్తుతానికి 56 కిలోమీటర్లు తిరిగాం. 56 కిలోమీటర్లకి మనకు వచ్చింది వచ్చేసి 322 రూపాయలు. 9 రైళ్ళకి వచ్చి 60 రూపాయలు ఇచ్చాడు. 14 రైళ్ళకి ఇంకో 60, 19 రైళ్ళకి 50 రూపాయలు. 11 దాటితే ఇన్సెంటివ్ పడదు. ఇంకా 11 తర్వాత నుంచి వచ్చేసి 40% ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అయితే ఇస్తాడు ప్రతి రైడ్కి. 3 కిలోమీటర్లతో పడింది. ఇంకా యాక్సెప్ట్ చేసా, ఇన్సెంటివ్ అన్న పడిద్దిగా, చిన్న రైడ్ అయినా కానీ. సరే వెళ్ళి పికప్ చేసుకున్నాం. 3 కిలోమీటర్లు డ్రాపు, పికప్ వచ్చేసి 1.7 ఉంది. ప్రజెంట్ అయితే లొకేషన్లో ఉన్నాం. కస్టమర్ అయితే హలో ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నా. రైస్ ఉంది. డబులా? ఫోటో కొట్టాడంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. 2000 3000 వస్తుంది. మనం వచ్చే ఫోటో కొట్టాడనుకో మనకి ఇప్పుడు తెలియదు, తర్వాత ఇప్పుడు 100 1000 2000 పడిద్ది ఫోటో కొడితే. ఎందుకని ఎక్కడ కెమెరా ఉంటున్నాయి తెలియట్లేదు కదా. క్యాన్సిల్ చేస్తారా? ఒకళ్ళు వస్తారా క్యాన్సిల్ చేస్తారా? ఇది వచ్చేసి 3 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ ఆపేనా? ఓకే, 27 అయింది. థ్యాంక్ యూ. 20 రూపాయలు 50 పైసలు ఇచ్చాడు 3 కిలోమీటర్లకి. చిన్న రైడ్ ఒకటి పడింది, యాక్సెప్ట్ చేసా. ఈ ఇన్సెంటివ్ కొట్టేదాకా చిన్న రైళ్ళు కొట్టేద్దాం. ఇంకా 2 రైళ్ళు కొడితే ఇన్సెంటివ్ పడిద్ది. ఓకే, ఇది వచ్చేసి చిన్న రైడే. ఓటీపీ అందా? 4. ఓకే, 1.7 కిలోమీటర్లు డ్రాపు. ఓకే, మనకెంత ఇచ్చాడు చూద్దాం. 1.7 కిలోమీటర్స్కి 14 రూపాయలు 65 పైసలు ఇచ్చాడు మనకి. ఇంకో రైడ్ కొడితే ఒక 60 రూపాయలు యాడ్ అవుతాయి. ఓకే, ఇంకో చిన్న రైడ్ పడింది. అరే, క్యాన్సిల్ చేశాడు కస్టమర్. మీరే ఎక్కడ? వెనక్క 3.7 కిలోమీటర్స్. ఫోన్పే చేస్తారా? ఏదైనా పర్లేదు, ఫోన్పే చేసేయండి. 3019. దీంతో అయితే మనకి 9 రైళ్ళు అయితే పూర్తయిపోయినాయి.
ఈ రైడ్కి వచ్చేసి 3.7 కిలోమీటర్స్కి వచ్చేసి మనకి 23 రూపాయలు ఇచ్చాడు. 4 కిలోమీటర్ రైడ్ పడింది. పికప్ వెళ్దాం. ఇన్సెంటివ్ పడిందా లేదా ఈ రైడ్ అయిపోయినాక చూద్దాం. కస్టమర్ అయితే కాల్ కలవట్లా. ఇప్పుడు ఈ ఆర్డర్ మనం క్యాన్సిల్ చేస్తామంటే ఈ క్యాన్సిల్ మన అకౌంట్లో వేసేసి పర్ఫార్మెన్స్ తగ్గిస్తాడనమాట. రైడ్ అయితే క్యాన్సిల్ చేసా. పర్ఫార్మెన్స్ అయితే 15 నుంచి 16 చేశాడు. ఓకే, ఇన్సెంటివ్ ఎంత పడిందో చూద్దాం. ఓకే, 60 రూపీస్ ఇన్సెంటివ్ అయితే కలిపాడు. ఇప్పుడైతే 10:06 అవుతుంది టైం. వచ్చేదాకా కూడా కాకుండా క్యాన్సిల్ చేసి పారు నొక్కుతుంది. చా ఇంకా చిన్న రైడ్ ఒకటి పడింది, దానికి వెళ్దాం. ఎందుకు బుక్ చేస్తారు, ఎందుకు క్యాన్సిల్ చేస్తారో అర్థం కాదు. ఊరిన ఖాళీగా వచ్చి తిరుగుతున్నాం ఇక్కడ. ఓటీపీ 3814. ఓకే, ఎక్కేసి ర్యాపిడో బుక్ చేస్తాం. ఓటీపీ ఈ రైడ్ వచ్చేసి 7 కిలోమీటర్లు ఉంది. చేంజ్ ఉన్నట్టు దగ్గర 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లకి 36 రూపాయలు ఇచ్చాడు. ఓకే, ప్రజెంట్ అయితే 11 అవుతుంది టైం. ఇప్పుడు దాకా ఎర్నింగ్ చేసింది అయితే 490 రూపాయలు అనమాట. 5 గంటలు అయింది ఇప్పుడు దాకా. ఇక్కడ నుంచి వచ్చేసి ప్రతి ఆర్డర్కి 40% ఎర్నింగ్స్ అయితే ఎక్కువ ఇస్తాడనమాట. చూద్దాం ఇక్కడ నుంచి ఎంత కొడతామో, ఈ గంటలో ఎంత వస్తాయో చూద్దాం. ఇప్పుడు దాకా అయితే గంటకి ఒక 100 రూపాయలు చొప్పున వచ్చినాయి. ఓకే, నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన రైడ్ వచ్చేసి 11 దాటినాక యాక్సెప్ట్ చేశాను. చిన్న రైడే కాతే 1.7 కిలోమీటర్స్ ఎంత ఉంది. దీనికి 7 రూపీస్ ఎక్స్ట్రా చూపించింది. సరే, కస్టమర్ని డ్రాప్ చేసినాక ఎంత వచ్చినాయిందో క్లారిటీ చూద్దాం. ఓకే, 11 దాటింది. ఒక తాగుబోతే అయితే తగిలాడు మనకి. చూద్దాం, బార్ ఎదురుగా ఉన్నాడు. మీరా దిగేదా కూర్చుంటే చాలు. ఎక్కండి. ఏమండి, ఎక్కండి. 1.6 కిలోమీటర్స్. ఈయనైతే డ్రాప్ చేసేద్దాం. ముప్పై 30. ఓకే, మనకు వచ్చేసి 25 రూపాయలు ఇచ్చాడు. 25 రూపాయలు 70 పైసలు. 9 రూపాయలు అయితే కట్ చేశాడు. 1.7 కిలోమీటర్స్కి 25 రూపాయల 70 పైసలు ఇచ్చాడు. ఓటీపీ చెప్ప.
59 59 ఈ రైడ్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్ ఏమండి. రామవారపాడు రింగ్ దగ్గర. ఓకే, ఇది వచ్చేసి రామవారపాడు రింగ్ పడింది అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే దగ్గర మామిడికాయలు బాగా అంటారు కదా, అక్కడ నుంచి 5.5 కిలోమీటర్స్ చూపించింది. సెవెంటీ. ఓకే, దీనికి 70 రూపీస్. మనకెంత ఇచ్చాడో చూద్దాం. 53 రూపాయలు ఇచ్చాడు. 5.5 కిలోమీటర్స్కి 53 రూపాయలు. దగ్గర దగ్గర 10 రూపాయలు వేసుకోవచ్చు. ఓటీపీ ఉంటుంది చెప్పు. ఓకే, 40 యూట్యూబ్. ఈ రైడ్కి అయితే 41 కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. మనకి ఎంతకి ఇచ్చాడో చూద్దాం. ఈ రైడ్కి మనం 4 కిలోమీటర్లు వచ్చాం. 37 రూపాయలు ఇచ్చాడు. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు. మనం 12 దాకా చేద్దాం అనుకున్నాం కదా, 10 నిమిషాలు. లేదా ఇక మంగళగిరి బయలుదేరతా. మంగళగిరి వెళ్ళేలోపు ఏదైనా ఒక రైడ్ పడితే అది చేసేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఎర్నింగ్స్ ఎంతవరకు వచ్చింది? 607 రూపాయలు. ఈరోజు చేసిన ఎర్నింగ్స్ అయితే 607 రూపాయలు. నేను కొట్టిన ఆర్డర్లు వచ్చేసి 14 ఆర్డర్లు చేశాను అనమాట. ఇవి నేను చేసింది 11 దాటినాక 3 ఆర్డర్లే చేశాను. 3 ఆర్డర్లకే యావరేజ్న 110 రూపాయలు అట్లా వచ్చినాయి. నేను చేసిన ఎర్నింగ్స్ అయితే 607 రూపాయలు. 607 నుంచి మనం మైనస్ చేయాల్సింది పెట్రోల్ ఖర్చులు ఒకటే. ఇంకా నేను ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టాలా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. నేను తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 95 కిలోమీటర్లు తిరిగాను అనమాట. 95 కిలోమీటర్కి యావరేజ్న 200 రూపాయలు తీస్తున్నా. 407 రూపాయలు అనమాట మనకి ఈ 6 అవర్లో మనకి వచ్చిన ఎర్నింగ్స్. 6 గంటల్లో 407 రూపాయలు అయితే సంపాదించగలిగాం. ఈరోజు వచ్చేసి శుక్రవారం. డేట్ వచ్చేసి 21 మార్చి. టైం వచ్చేసి 11:59 అవుతుంది. ఇక ఇంటికి వెళ్తాను మంగళగిరి. వెళ్ళేదారిలో ఏదైనా రైడ్ పడితే అది యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ప్రజెంట్ అయితే ఎర్నింగ్స్ అయితే ఇంతే వచ్చినాయి.